వ్యూవర్స్, కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడినట్టున్నాను. గతంలో పెట్రోలు డీజిల్ పోటాపోటీగా ఏది 100కి ఫస్ట్ చేరువదని అనుకున్నాయి. బట్ పెట్రోల్ వెళ్ళింది అనుకున్నాం. తర్వాత డాలరా పెట్రోల్ రేట్ అనుకున్నప్పుడు డాలర్ కాదు పెట్రోల్ రేటే వెళ్ళింది, 100ని తాకింది అనుకున్నాం. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ఏది ముందు లక్షం తాకింది అనుకుంటూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ సిల్వర్ దగ్గరికి వచ్చేసాం. నిన్నటికి ఈరోజు కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ఈరోజు కొంచెం తగ్గింది. జస్ట్ ఇందాకే 92,400 రూపాయలు ఉంది. ఏది హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి 92,400 రూపాయలు. తర్వాత 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లు అంటే ఆర్నమెంట్ గోల్డ్ 67,600 రూపాయలు ఉంది. సారీ 67,600 రూపాయలు. నెక్స్ట్ 10 గ్రాములు బంగారం 24 క్యారెట్ అంటే బిస్కెట్ గోల్డ్, ఇది వచ్చేసి 73,750 ఉంది. సో 67,600 రూపాయలేమో 22 క్యారెట్లు 10 గ్రాములు గోల్డ్, 73,750 రూపాయలేమో 10 గ్రాములు గోల్డ్ 24 క్యారెట్. నెక్స్ట్ 92,400 రూపాయలేమో వెండి కేజీకి సంబంధించి, మన హైదరాబాద్ సంబంధించి. నిన్న చెక్ చేసిన ప్రకారం 94,600 94,500 వచ్చింది వెండి. ఇంకేముంది, ఈరోజు ఇంకా లక్ష చేరువైతే నేను అనుకున్నా. బట్ ఇప్పుడు చెక్ చేస్తే కొంచెం తగ్గింది. సో ఇక పెరగడం తప్ప తగ్గడానికి ఉండదు. గతంలో చెప్పినట్టుగానే ఒక రేటు పెట్టుకోండి. అరే ఇంతకన్నా ఇదిగో ఈ రేటుకి వచ్చిందిరా, అమ్మో పెరిగింది రోయ్, ఇంకా పెరిగింది ఇక తగ్గదురా అనుకుంటే కొనేసాం. అరే ఈ రేటుకి వస్తే కొందాంరా, లేదంటే వద్దురు అనుకుంటారా, ఆ రేటుకి వస్తే కొనండి, లేదంటే వద్దు అనుకోండి. బట్ జాగ్రత్త, డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా కొనేటప్పుడు కావచ్చు.